డామిట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీటీడీ లడ్డూలో వాడిన కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు ఉందా లేదా? నాడు ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకి, నేడు సిబిఐ ఏసీబీ కోర్టులో తుది ఛార్జిషీటులో ఇచ్చిన సమాచారానికి, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిరేగిపోతున్న పెట్టిరేగితనానికి ఏమిటి కారణం? నాడు చంద్రబాబు నాయుడు ఆ మాట ఎందుకు చెప్పాడు? నేడు సిబిఐ రిపోర్టులో ఏముంది? దీన్ని అదునుగా చూసుకుని వైసీపీ నాయకులు ఎందుకు ఈ మేరకు పెట్టిరేగుతున్నారు? అసలు సిబిఐ రిపోర్ట్లో ఏముంది? అసలు జంతు కొవ్వు ఉందా లేదా అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, నాడు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా ఎన్డీడీబీకి లడ్డూని పంపించి అక్కడ తీసిన ఒక రిపోర్టు ఆధారంగా అందులో ఉన్న వ్యవహారాలు ఏమేమి అందులో మిళితమై ఉన్నాయి అనే దాంట్లో కానీ, అందులో వచ్చిన ఎస్ వాల్యూస్ ప్రకారంగా కానీ, ఆ రిపోర్టులో ఎనెక్ష్యూర్లో ప్రస్ఫుటంగా లార్డ్ అంటే పంది కొవ్వు, దాంతోపాటుగా ఇంకా అనిమల్ ఫ్యాట్, బీఫ్ టాలో ఇవన్నీ కలిసి ఉండే అవకాశం ఉంది అనేది ఆ రోజున ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు. మరి తుది నివేదిక ఈ రోజున సిబిఐ ఏసీబీ కోర్టులో వేసిన దాంట్లో మరి ఆ జంతు కొవ్వు అనేది కానీ, ఆ బీఫ్ టాలో అనేది కానీ, ఆ లార్డ్ అనేదాన్ని కానీ ఎందుకు మెన్షన్ చేయలేదు అనేదాన్ని ఈ రోజున వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఏహ్యభావం పెరిగే విధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజున తప్పుడు మాటలన్నీ మాట్లాడాడు. భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఆ రోజున తిరుమలలో వెళ్ళి ఒక పెద్ద చేతిలో హారత కర్పూరం వెలిగించుకొని పెద్ద డ్రామా చేసిన దానికి, ఆ తరువాత పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు పెట్టిన దానికి, వీటన్నిటికీ ఫైనల్గా వచ్చిన రిపోర్టు చూస్తే అందులో ఖచ్చితంగా అడల్టరేషన్ అంటే కల్తీ జరిగింది అనేది సిబిఐ కూడా తేల్చి చెప్పింది. అందులో ఆవు నెయ్యి వాడాల్సిన చోట పామోలిన్ను వాడినట్టుగాను, ఇంకా ఇతరత్ర కెమికల్స్ను వాడినట్టుగా మరి ఈ రోజున సిబిఐ తుది ఛార్జ్షీట్లో చెప్పింది. అందులో 0% వెన్న ఉంది, అంటే మిల్క్ ఫ్యాట్ 0% ఉంది అని చెప్పటంతో పాటుగా అందులో ఉన్న కంపోజిషన్ ఏముంది అనేది కాన్ఫిడెన్షియల్ రిపోర్టును కూడా కోర్టుకు అందించారు. దాంట్లో ఉన్న వ్యవహారం ఏమిటంటే, అందులో పామ్ ఆయిల్, అలాగనే పామోలిన్, దాంతోపాటుగా ఇక కెమికల్ ఈస్టర్స్ అనే పేరుతోటి మరొక కాంపోజిషన్ కూడా ఉంది అనేది మరి సిబిఐ కూడా తేల్చి చెప్పింది. నాడు మరి ఎన్డీడీబీ రిపోర్టులో వచ్చిన ఈ బీఫ్ టాలో కానీ లార్డ్ కానీ లేదేమిటి అని ఇప్పుడు ఈ రోజున వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉంటే, అసలు ఆ కెమికల్ ఈస్టర్స్ అనేది దేని నుంచి వస్తాయి అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఆ కెమికల్ ఈస్టర్స్ని మళ్ళీ ఇదే చెట్ల నుంచి తీసినదా, లేకపోతే జంతు కొవ్వు నుంచి తీసిందా, లేకపోతే డైరెక్ట్గా మినరల్స్ భూమిలోంచి తవ్విన మినరల్స్ ద్వారా వచ్చిన ఖనిజాల రూపంలో తీసిన వాటిని కలిపారా అని అంటే, ఖచ్చితంగా ఏది కలిపి ఉండే అవకాశం ఉందో అందరికీ తెలుసు. చాలా తక్కువ ధరకు దొరికే వాటిని అందులో కెమికల్స్గా కలుపుతారు. ఆ కెమికల్ ఈస్టర్స్గా వాడటానికి చెట్ల నుంచి వచ్చిన కొవ్వు పదార్థాలు కావచ్చు, జంతువుల నుంచి వచ్చిన కొవ్వు పదార్థాలు ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఎన్డీడీబీ ఆ రోజున చేసిన పరీక్షల్లో అది కేవలం వాళ్ళ అనుమానాలను మాత్రమే వ్యక్తం చేసింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ మీటింగ్ పెట్టేం చెప్పలేదు. ఆయన ఎమ్మెల్యేల మీటింగ్లో, ఆయన ఇంటర్నల్ మీటింగ్లో మాత్రమే వెల్లడి చేశారు. కాకపోతే అది రికార్డ్ అయి బయటకు వచ్చింది కాబట్టి పెద్ద ఈ ఉపద్రవాన్ని సృష్టించింది. టీటీడీ భక్తులందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. కానీ ఈ రోజున సిబిఐ ఇచ్చిన తుది నివేదికలో ఆ కెమికల్ ఈస్టర్స్ అనే దాని దగ్గర అందులో జంతు కొవ్వు తోటి తయారు చేయబడిన కెమికల్ ఈస్టర్స్ అని లేదు. ఆ ఒక్క వ్యవహారం లేదు కాబట్టి ఇక వాళ్ళు చేసిన తప్పు మొత్తం ఒప్పైపోయింది అన్నట్టుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ 250 కోట్ల రూపాయలు విలువ కలిగిన నెయ్యిని, దాదాపుగా 6 లక్షల కేజీలు దాదాపుగా లడ్డూలు, కోట్ల లడ్డూలు తయారు చేసిన ఆ నెయ్యిలో 1% వెన్న కూడా లేదు అని అంటే, అసలు దానికి సిగ్గుపడాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా జంతు కొవ్వు లేదే అని మాట్లాడటానికి అర్హులేనా? ఈ రోజున నిజంగా వాళ్ళు అర్హులుగా అవుతారా? ఒక్క చుక్క కూడా నెయ్యి లేకుండా నెయ్యిని తయారు చేసి మరి బోలే బాబా డైరీ నుంచి, వైష్ణవి డైరీ నుంచి, దాంతోపాటుగా టీటీడీలో పనిచేస్తున్న ఇంటర్నల్ ఉద్యోగులు కావచ్చు, ఇక
మరి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కింద పనిచేసే అప్పన్న కావచ్చు, ఈ బోలేబాబా డైరీ దగ్గర నుంచి ముడుపుల రూపంలో కోట్ల రూపాయలు ఈ అప్పన్న బ్యాంక్ అకౌంట్లో ఫైండింగ్స్ కావచ్చు. ఇందులో మాల్ ప్రాక్టీస్కి పాల్పడిన ఈ ఉద్యోగుల్ని మొత్తం 36 మంది మీద మరి సిబిఐ ఈ రోజున A1 A2లుగా ఈ బోలేబాబా డైరీకి చెందిన పుమిల్ జైన్, విపిన్ జైన్తో పాటుగా ఉద్యోగుల్ని ఇలాంటి వాళ్ళందరినీ పెట్టారు. ఇందులో రాజకీయ నాయకులు ఎవరూ లేకపోవచ్చు, లేకపోతే అప్పట్లుగా టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన్ కరుణాకర్ రెడ్డి లేకపోవచ్చు. కానీ వైసీపీ చేసిన ఆ దాష్టిక పని ఏమిటి? కోట్ల మంది భక్తులున్న టీటీడీలో వితరణ జరుగుతున్న ఆ లడ్డూలో ఇలాగా కెమికల్ ఈస్టర్స్ కలిపింది, పామోలిన్ కలిపింది, పామాయిల్ కలిపింది, ఇట్లాంటి నెయ్యిని తీసుకొచ్చి వితరణ చేశారు. ఆ లడ్డు తయారు చేసి భక్తులందరికీ దాన్ని ప్రసాదం కింద పంచితే క్వాలిటీ లేదు అని చెప్పి బోలెడంతమంది పిలిగ్రిమ్స్ కూడా, భక్తులు కూడా కంప్లైంట్లు ఇస్తున్నా ఒక్క కంప్లైంట్ కూడా విచారణ చేయకుండా మొత్తం చింపి బుట్ట దాఖలు చేసేశారు. మరి ఆ దాష్టీకానికి ఎవడు చెబుతాడు సమాధానం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పవలసింది కాదా సమాధానం అది? ఆ రోజున ఒక్క చుక్క నెయ్యి కూడా లేకుండా ఇన్ని లడ్డూలు తయారు చేసిన ఆ బోలేబాబా డైరీ ఒక్క చుక్క పాల సేకరణ చేయకపోవటం, ఒక కేజీ వెన్న కొనకపోవటం, ఇలాని లక్షల కేజీలు నెయ్యిని సప్లై చేయటం, వీళ్ళందరి దగ్గర ముడుపులు తీసుకొని ఈ కల్తీ వ్యవహారం మొత్తం చేపట్టారు. అందులో జంతు కొవ్వు లేదు అని అనగానే చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు ఎట్లా అయిపోతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగలో మునిగొచ్చిన పరమ పునీతులు ఎలా అవుతారు? దీంతో ఇక్కడ మరి సనాతన ధర్మానికి ఏదో విఘాతం కలిగిందని మరి పవన్ కళ్యాణ్ దుర్గా గుడి మెట్లు గడిగున్నా ఇంకా వేరే ఇతరత్రా ఏదన్నా చేసి మిగతా కార్యక్రమాలు ఏమన్నా చేసినా, కానీ ఇక్కడ భక్తులు అనంటే మన ప్రజలు, ఆ ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం కూడా ముఖ్యం, అది చూడాల్సింది కూడా ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మర్చిపోయి యథేచ్ఛగా కల్తీకి పాల్పడితే ఆ పామాయిల్ ఏం పామాయిల్ అని అనుకోవాలి? ఆ పామాయిల్ మాత్రం ఈ రోజున మార్కెట్లో మాత్రం పామాయిల్ ఏమైనా స్వచ్ఛమైన పామాయిల్ దొరుకుతుందా? ఇప్పుడు మన వంటల్లో వాడుకునే నూనె మాత్రం ఏమైనా స్వచ్ఛంగా ఉందా? అలాంటి పామాయిల్ తోటి నెయ్యి ఒకటి తయారు చేస్తే ఆ పామాయిల్ మాత్రం ఒరిజినల్ పామాయిల్ వాడారని ఎందుకు అనుకోవాలి? అది కూడా అతి చెత్త పామాయిల్ వాడారని ఎందుకు అనుకోకూడదు? వీటన్నిటి ద్వారా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చంద్రబాబు నాయుడు మీద పెద్ద బండేసే ప్రయత్నం చేస్తుంది. నిండా మునిగి బురదలో మొత్తం నడినెత్తి నుంచి అధికారుల దాకా పూసుకున్న వైసీపీ ఈ రోజున చంద్రబాబు నాయుడు చొక్కా మీద ఒక చుక్క అంటుకొని ఉంది చూడు అని చెబుతూ ఉంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. భక్తుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతీశారు ఈ వైసీపీ నాయకులు. దానికి సమాధానం చెప్పాలి, దానికి తగిన శిక్ష ఈనాడు అనుభవిస్తున్నారు అనేది కళ్ళెదురుగా కనపడతా ఉంది. ఇదే ఈరోజు పుట్టబద్దలు.